హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థాట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. తమిళనాడులోని కరూరులో 1984 జూలై 4వ తేదీన సోమవారం నాడు పరమేశ్వరి కుప్పుస్వామి దంపతులకు జన్మించారు కె. అన్నామలై. కుప్పుస్వామి గారు వ్యవసాయం చేసేవారు. హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ భాషల్లో నిష్ణాతులు అన్నామలై. నమక్కల్ జిల్లాలోని కరూరులో స్కూలు విద్యను పూర్తి చేశారాయన. తమిళనాడులోని కోయంబత్తూరులో గల పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో 2007లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2010లో లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి బిజినెస్లో పీజీ డిప్లొమా చేశాడు అన్నామలై. చదువుకుంటున్న రోజుల్లో పిఎస్జి కాలేజీలోని మేనేజ్మెంట్ సర్కిల్కి, అలాగే సంవేది సొసైటీకి కార్యదర్శిగా పనిచేశాడు ఆయన. లక్నోలో పీజీ చేస్తున్నప్పుడు అభియాన్ సమన్వయకర్తగా క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ క్లబ్లో చురుగ్గా పాల్గొనేవాడు. యూపీఎస్సీలో 244వ ర్యాంకు సాధించారు అన్నామలై. 2011 సంవత్సరంలో 4 నెలల పాటు ఉత్తరాంచల్లోని ముస్సోరీలో శిక్షణ తీసుకోవడంతో తన కెరియర్ని ప్రారంభించాడు అన్నామలై. 2011 డిసెంబర్ నుండి 2013 సెప్టెంబర్ వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఆఫీసర్గా నియమితులయ్యాడు. 2013 సెప్టెంబర్లో కర్ణాటకలోని కార్కలలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా నియమితులై 2014 డిసెంబర్ వరకు విధులు నిర్వర్తించారు. 2015 జనవరి నుండి 2016 ఆగస్టు వరకు కర్ణాటకలోని ఉడిపిలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేశాడు. ఆయన అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో 2015 జూన్ 7వ తేదీన 17 ఏళ్ల అమ్మాయిపై కొందరు అత్యాచారం చేసి హతమార్చిన సంఘటన సంచలనమైంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. నా కూతురిని తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా అంటూ ఆ అమ్మాయి అమ్మగారు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు అన్నామలై చెలించిపోయాడు. నీ కూతురిని తీసుకొచ్చి ఇవ్వలేను, కానీ ఇకపై ఏ అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాను అని ఆమెకు మాట ఇవ్వడమే గాక దారుణానికి ఒడిగట్టిన పోకిరీలను పట్టుకొని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేయించాడు అన్నామలై. 2016 ఆగస్టులో బదిలీపై చిక్మగళూరుకి వెళ్లి అక్కడ 2018 అక్టోబర్ వరకు విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత 2018 అక్టోబర్ నుండి 2019 సెప్టెంబర్ వరకు దక్షిణ బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేశాడు ఆయన. పోలీస్ ఆఫీసర్గా పనిచేసే రోజుల్లో అన్నామలై కర్ణాటక పోలీస్ సింహంగా ప్రఖ్యాతి పొందాడు. 2019 డిసెంబర్లో కోర్ టాలెంట్ అండ్ లీడర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి దానికి డైరెక్టర్గా వ్యవహరించారు అన్నామలై. అలాగే 2020 మార్చిలో వి ది లీడర్స్ ఫౌండేషన్ సంస్థను ప్రారంభించి చీఫ్ మెంటర్గా వ్యవహరించాడు. సేంద్రియ ఎరువులతో వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో ఎలా చేయవచ్చుననే అంశంలోని మెలకువలు, ఆలోచనల పట్ల దేశవ్యాప్తంగా అవగాహన కలిగించేందుకు ఈ సంస్థ విశేషంగా కృషి చేసింది. హీరో సూర్య నటించిన సింగం సినిమా చూసిన వారికి ఖచ్చితంగా అన్నామలై గుర్తొస్తారు. పోలీస్ అంటే అంతటి ఆవేశం ఉండాలి, అంతటి స్పీడ్ ఉండాలి. మొత్తానికి ప్రజలు మాన ప్రాణాలకు రక్షణ కల్పించే విషయంలో పోలీస్ ఎప్పుడూ ముందడుగే వేయాలి అని ఆదర్శవంతంగా అనిపించేలా ఉంటుంది అన్నామలై శైలి. 2019లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి 2020 ఆగస్టు 25వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరాడాయన. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కరూరు జిల్లాలోని అరవకురిచి నియోజకవర్గం శాసనసభ్యుడిగా భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి డిఎంకే అభ్యర్థి ఎన్ఆర్ ఎలంగో చేతిలో వాటంపాలయ్యారు అన్నామలై. ఆయనలో చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. 2021లో స్టెప్పింగ్ బియాండ్ కాకి పేరుతో తను రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు అన్నామలై. 2013 ఆగస్టులో ఆదర్శవంతమైన నాయకత్వ లక్షణాలు గల వ్యక్తిగా గౌరవప్రదమైన వైస్ ప్రెసిడెంట్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆయన. పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిగా యంగ్ అచీవర్స్ పురస్కారాన్ని 2011 డిసెంబర్లో అందుకున్నాడు అన్నామలై. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కొన్ని నెలలు తన రాజకీయ ప్రస్థాన ప్రారంభానికి ఏ పార్టీ బాగుంటుందో ఆలోచించినప్పుడు బీజేపీ సరైందని అనిపించిందన్నాడు అన్నామలై. వ్యవస్థలో కొన్ని సానుకూలమైన మార్పులను తాను కోరుకుంటున్నానని, త్వరలో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించి 2021 ఏప్రిల్ మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని అప్పట్లోనే ప్రకటించాడు ఆయన.
2019లో అన్నామలై భారతీయ జనతా పార్టీలో చేరగానే కేవలం రాజకీయ ప్రయోజనాల్ని పొందేందుకే ఆయన బీజేపీలో చేరాడంటూ డీఎంకే పార్టీ నేతలు విమర్శించడం ప్రారంభించారు. వారి ఆరోపణలకు తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా తను యూపీఏ ప్రభుత్వ హయాంలో పోలీసుగా నియమితులైన విషయాన్ని గుర్తు చేసి ఘాటైన సమాధానం ఇచ్చాడు అన్నామలై. సోషల్ మీడియాలోని తన అకౌంట్స్ వేదికగా తన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ చాలా చురుకుగా ఉంటాడాయన. అన్నామలై ఫేస్బుక్ అకౌంట్లో 2,26,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఆయనను ఇన్స్టాగ్రామ్లో 80,000 మంది ఫాలో అవుతున్నారు. అన్నామలై ట్విట్టర్లో 4,15,000 మంది ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంతగానో అభిమానిస్తాడు అన్నామలై. క్రీడల పట్ల ఎంతో ఆసక్తి గల అన్నామలైకి సేంద్రియ వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కలిగించడం ఇష్టమైన వ్యాపకం. డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబంపై అన్నామలై 2022 జూన్ 5న అవినీతి ఆరోపణలు చేశాడు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ విరమణ సందర్భంగా జరిగిన విందు కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఇడప్పాటి పళనిసామితో పాటు అన్నామలై కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరు కాగా పార్టీ అధ్యక్షుల్లో ఆహ్వానాన్ని అందుకున్న ఏకైక అధ్యక్షుడు అన్నామలై కావడం విశేషం. చైతన్యవంతుడు, అంకిత స్వభావం గలవాడు అయిన అన్నామలై ఆ కార్యక్రమంలో బీజేపీ నాయకులందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సంవత్సరం జనవరిలో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను జెడ్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి పెంచారు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే అన్నామలై సతీమణి పేరు అఖిల ఎస్ నాథన్. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఎంతో ఇష్టపడి యూపీఎస్సీలో 244వ ర్యాంకు సాధించిన పోలీస్ అధికారి అయి అంచెలంచెలుగా ఎదిగి నిజాయితీ నిబద్ధత గల అధికారిగా పేరు సంపాదించిన అన్నామలై ఖాకీని వదిలి ఖద్దరలోకి ఎందుకు మారారు అనే సందేహం కలగక మానదు. ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా పై అధికారికి తల వంచి పని చేయాల్సిందే కాబట్టి ఖద్దర దుస్తుల్లోకి మారితే రాజకీయాల్లో స్వతంత్రంగా పనిచేయవచ్చునన్నది ఆయన అభిప్రాయం. ప్రస్తుత విషయానికి వస్తే రాజకీయాల్లో అన్నామలై లాంటి యువకులు అవసరం ఎంతైనా ఉంది. ప్రజాసేవలో యువరక్తం ప్రవహిస్తేనే అవసరాల్లో ఉన్నవారందరికీ న్యాయం కలిగే అవకాశాలు మరింత మెరుగుపడతాయి. అందుకే అన్నామలై రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ప్రజాసేవలో ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టియండి.